ప్రైజ్ ది లార్డ్ అండి. నా పేరు అమృత. నేను యుఎస్ నుంచి మాట్లాడుతున్నాను. నా సాక్ష్యం ఏంటంటే, గడిచిన అక్టోబర్లో మా హస్బెండ్ది వర్క్ వీసా ఇంటర్వ్యూ హైదరాబాద్లో అయిందండి. ఇంటర్వ్యూకి ఒక 2 వారాల ముందు నుంచి నాలో నేనే ఒక ఫైట్, చాలా నెగిటివ్ థాట్స్, అంటే ఇంటర్వ్యూ రిలేటెడ్ అవ్వదు, జరగదు అన్నట్టుగా. నాకు ఎప్పుడైతే ఇలాంటి ఆలోచన వచ్చిందో, నేను ఇమీడియట్లీ లేదు, నేను ఈ 3 దినాల ఉపవాస ప్రార్థన ఈ నెలలో నేను ఉండాలి అని అనుకుని లాస్ట్ అక్టోబర్లో 3 days ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నానండి. మరి ఉన్నప్పుడు కూడా నేను ఈ వర్క్ రిలేటెడ్ వీసా ఇంటర్వ్యూ గురించి ఉపవాసంలో నా మెయిన్ దీని గురించి నేను ఉంటున్నానని నిశ్చయించుకుని ఉండగా, మరి గొప్ప రీతిగా దేవుడు వీసా ప్రాసెస్ అవ్వడానికి కృపను చూపించాడండి. మరి మేము నవంబర్ 15వ తారీఖున యుఎస్ మూవ్ అయిపోయాము. ఇక్కడికి వచ్చిన తర్వాత డిసెంబర్ 1st వీక్కి మొత్తం సెటిల్ అయ్యాక నేను జాబ్ సర్చ్ స్టార్ట్ చేద్దామన్నప్పుడు, ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు, నా కొంతమంది స్నేహితులు కూడా ఇక్కడ జాబ్స్ లేవు, మనకి తెలిసిన వాళ్ళే చాలామంది 6 months to 1 year నుంచి జాబ్ సర్చ్లో ఉన్నారు, కానీ ఆపర్చునిటీ రావట్లేదు. సో మార్కెట్ అయితే డౌన్ ఉంది. సో నువ్వు అప్లై చేసినప్పటికీ నీకు రాకపోతే అప్సెట్ అవ్వద్దు అన్నట్టుగా మాట్లాడారండి. అది ఆ విషయమై నేను మోకరించి ప్రార్థన చేయించుండగా, ఇక్కడి వరకు నడిపించిన దేవుడు ఇక ముందు కూడా నడిపిస్తాడు, నేను ఇక్కడికి రాకముందే దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కదా అనే ఆలోచనతో నేను ఒక 3 వారాలు ఉపవాసం ఉండాలి, 3 శుక్రవారాలని నేను ఆలోచన చేసుకొని, నేను వర్క్ వీసా ఎలా అయితే జరిగిందో నాకు అదే విధంగా నా జాబ్ పట్ల కూడా నువ్వు కార్యం జరిగించాలి దేవా అన్నట్టు ఒక నిశ్చయంతో నేను ఉపవాసం ఉన్నానండి. మరి ఫస్ట్ ఫ్రైడే ఉపవాసం ఉన్నప్పుడే నేను ఒక జాబ్స్ అప్లై చేయడం స్టార్ట్ చేశాను. నాకు 3rd ఫ్రైడే కంప్లీట్ అయ్యే లోపే నేను ఏదైతే ఫస్ట్ జాబ్కి అప్లై చేశానో అదే జాబ్కి నాకు 3 rounds ఇంటర్వ్యూ ప్రాసెస్ అయిపోయి 3rd వీక్ ఫ్రైడే కంప్లీట్ అయినప్పటికీ నా ఇంటర్వ్యూ కంప్లీట్ అయ్యి ఇమీడియట్లీ నెక్స్ట్ డే నాకు ఆఫర్ లెటర్ ఇచ్చారండి. మరి అంత త్వరగా ప్రాసెస్ అయ్యి అంత త్వరగా నాకు ఒక ఆఫర్ లెటర్ 3 weeks స్పాన్లోనే నాకు ఆ ఆఫర్ లెటర్ రావడం జరిగింది. గివెన్ ఇక్కడ మార్కెట్ సిచ్యువేషన్స్ ప్రకారం ఎవరిని అడిగినా రాదన్నప్పటికీ దేవుడు మరి నాకు గొప్ప రీతిగా ఉద్యోగాన్ని అనుకున్న వాటిల్లో అన్నిటిలో ద బెస్ట్నే దేవుడు నాకు దయచేశాడండి. మరి నేను అప్లై చేసిన మొదటిదే నాకు రావడం అనేది అది కేవలం దేవుని కృప. దేవునికి మహిమ కలుగును గాక. ఇదొక్కటే కాదండి, నా విషయమై నేను ఏ కన్ఫ్యూజన్లో ఉన్నప్పటికీ, నేను ఎటువంటి ఆలోచన, అంటే నేను ఇది చేయాలి ఇది చేయొద్దా అనే డెసిషన్ నేను తీసుకోలేని ప్రతిసారి నేను ఈ ఉపవాస ప్రార్థనలోనే ఉంటానండి. దేవా నువ్వు చెప్పు, నువ్వు బయలుపరచు, నాకు నేనేం చేయాలనుకుంటున్నానో నాకు తెలియట్లేదు, నీ చిత్తం ఏంటో నా జీవితంలో అది నాకు తెలియజే అన్నట్టుగా ప్రతిసారి నాకు ఏ అవసరం వచ్చినా, ఏ కన్ఫ్యూజన్లో ఉన్నా, నాకు ఒక ఓదార్పు కావాలన్న సిచ్యువేషన్స్లో కూడా నేను ఉపవాస ప్రార్థనలో 3 days డెడికేట్ చేసుకొని ఉపవాసం ఉంటానండి. నా ఉపవాస ప్రార్థన ఆ 3 days అయ్యే లోపే నాకు దాని రిలేటెడ్ ఆన్సర్ నాకు ఐదర్ దైవజనుల ద్వారా కానీ లేకపోతే ఇక్కడ సిచ్యువేషన్స్ ద్వారా కానీ దేవుడు నాతో మాట్లాడి ఆ కార్యాలు జరిగిస్తాడు. నాకు ఈ ఉపవాస ప్రార్థనలు ఎంతో మేలుకరంగా, కేవలం అంటే ఏవైనా విషయమై మాత్రమే కాదు కానీ ఒక భక్తిలో ఉండడానికి, భక్తి నుంచి తప్పిపోకుండా ఉండడానికి శైలపాల్ గారి వాక్యాలు మరియు ఉపవాస ప్రార్థనలు మాకు ఎంతగానో బలపరుస్తున్నాయండి.